హాయ్ అండి. ఇత్తడి సామాన్ ఎంత బాగున్నాయో కదా. ప్రతి విగ్రహం, దేవుడి విగ్రహం ఉంది, ప్రతి ప్రమిదల కాడ నుంచి అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఒకప్పుడు మన అమ్మల కాలంలో మన ఇళ్లలో ఇవన్నీ ఉన్నాయా? ఈ దేవుడి విగ్రహాలు మనం పూజా మందిరంలో పెట్టి పూజలు చేశామా? కాదు కదా. మా ఇంట్లో అయితే చేయలేదు, నేను ఎక్కడ చూడలేదు కూడా. అప్పుడు అంతా ఇప్పుడు కాలం మారిపోయి అంతా మారిపోయి ప్రతి ఇళ్లల్లో పూజ గదులు దేవుడి విగ్రహాలు పెడుతున్నారు. ఇత్తడి అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, ఏదో ఒకటి. కానీ మా ఇంట్లో మాత్రం అప్పట్లో అన్ని దేవుళ్ళు ఉన్న పటం ఒకటి పెట్టుకొని పూజా మందిరంలో 2 ప్రమిదలు, కొంచెం ఆవదం సీసాలో ఉండేది, 2 ఒత్తులు వేసి ఆవదం కొంచెం వేసి దీపం పెట్టి, మన ఇంట్లో ఉన్న ఏదన్నా కాయ ఉంటే ఆ కాయ, లేకపోతే పటికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఏదో స్తోత్రం చదువుకొని కాసేపు పూజ చేసుకునేవాళ్ళు దేవుడి దగ్గర మనసు పెట్టి. కానీ ఇప్పుడంతా కాలం మారిపోయింది. వింత పోకళ్ళు, విపరీత ధోరణులు అన్నట్టు అయిపోయింది. నేనేం తప్పు అనట్లేదు, అందరూ చేసుకుంటున్నారు, కాలం మారింది, చేసుకుంటున్నారు. కానీ వాటిని క్లీన్ చేయటం, మళ్ళీ అన్నీ పెట్టడం అన్నది మనం చాలా నిష్టగా చేయగలిగితేనే వాటిని ఇంట్లో పెట్టుకోవాలి. అవి ఉండొచ్చో లేదో కూడా తెలియదు. బొటనేలంత ఎత్తులో అయితే ఉండొచ్చు విగ్రహాలు అని పండితులు చెబుతున్నారు, జనాలు పెట్టుకుంటున్నారు. చాలా నిష్టతో ఉండాలి విగ్రహాలు ఉంటే. వాటిని క్లీన్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా చాలా బాగా చేసుకోవాలి. అందుకని వాటన్నిటికంటే మట్టి ప్రమిదలు 2 పెట్టుకుని కొంచెం ఆవదం వేసుకొని, ఇలా ఆయిల్ కూడా అంతా కల్తీనే, కొంచెం ఆవదం వేసి 2 ఒత్తులు వేసి దీపం పెట్టుకొని దేవుని మీద మనసు లగ్నం చేసి చేసే పూజ గొప్పదని నేను నమ్ముతాను.